రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలంలోని భూక్యతండ గ్రామ పంచాయతీకి చెందిన ఇద్దరు గిరిజన రైతులు పోడు భూముల వివాదంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. వారిని ఎల్లారెడ్డిపేటలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రభుత్వం ఇటీవల పోడు భూములకు పట్టాలిస్తామని చెప్పడంతో అధికారులు భూమిని సర్వే చేస్తున్నారు. అయితే సర్పంచ్ భారతి భర్త అయిన పోడు భూముల కమిటీ చైర్మన్ శ్రీరామ్ గిరిజన రైతులపై దౌర్జన్యం చేసి పోడు భూముల్లో తాను ఫోటో దిగి ఆ భూమిని ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. సర్పంచ్ భర్త వ్యవహారంతో మనస్తాపం చెంది రైతులు భారతి శివరాంలు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. తండాలో ఇంకా 70 మంది రైతులు ఇదే విధంగా అన్యాయానికి గురవుతున్నారని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటవీ శాఖ అధికారులు స్పందించి అసలు లబ్ధిదారులకు న్యాయం జరిగేలా చూడాలని బాధిత గిరిజనులు వేడుకుంటున్నారు. ఈరోజు వీర్నపల్లి గ్రామంలోని రాశిగుట్ట తండాకు చెందినటువంటి ఇద్దరు రైతులు పదావత్ శివరాము, పదావత్ కమల, ఈ ఇద్దరు కూడా వాళ్ళ భూమి కోసం ఈరోజు క్రిమి సంహారక మందు తాగి ఆత్మహత్యాయత్నం చేయడం జరిగింది. ప్రభుత్వం వెంటనే స్పందించి వీరు కొన్ని ఏళ్ల నుంచి సాగు చేస్తున్నటువంటి భూమి ఏదైతే ఉన్నదో వీళ్ళ భూమిని వీళ్లకు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాకుండా ప్రభుత్వం ఏదైతే సర్వే చేసి ఎవరి భూములు వాళ్ళకు పోడు భూములు ఎవరి భూములు వాళ్ళకైతే ఇస్తురో ఆ భూముల దానిలో కూడా భాగంగానే ఈరోజు వీళ్ళ తండకు చెందినటువంటి సర్పంచ్ శ్రీరామ్ వ్యక్తిగత కక్షల మూలంగా వీరి భూమి వీరికి చెందకుండా ఈరోజు అడ్డుపడడంతో వీళ్ళిద్దరు శివరాము తర్వాత కమల మేము చూస్తూ ఉంటే 22 సంవత్సరాల నుండి సర్వే జియో వచ్చింది. పై నుంచి జియో ప్రకారంగా సర్వే చేయడానికి వస్తే సర్వే వాళ్ళను ఆపుతుండ్రు, వారం నుంచి ఆపుతుండ్రు. ఈరోజు సర్పంచ్ వచ్చి సర్పంచ్ని నేనే, ఈ కమిటీకి చైర్మన్ నేనే, ఈరోజు తేలిపోవాలి, నలుగురు కూర్చుండి మాట్లాడుకొని మీరు నలుగురు వాళ్ళ నలుగురిని కోరుకొని చెప్పి అన్నాడు. అందుకని మేము దీంట్లో పంచాయతీ ఏముంది మాకు అందరికీ చేసినట్టు చేయని ఇది అని చెప్పి అంటే లేదు ఇప్పుడే తెలిపేయాలి మీరు కోరుకుంటారా లేదని చెప్పి అన్నాడు. అందుకని మేము ఊరు వాళ్ళను పక్కపుండి ఊరోళ్ళని పిలుస్తాం, ఒకరోజు టైం ఏమంటే ఇస్తలేదు. అందుకని మరి మమ్మల్ని చంపేసి మీరు చేసుకోరండి సావురు అని చెప్పి అన్నారు. వాళ్ళు పబ్లిక్ 60 మంది లేచి ఉన్నారు. అయితే మేము చేస్తామని చెప్పి మేము ఊరికి మందు డబ్బాలు లెక్కేసరికి మా తమ్ముడికి మందు దొరికింది.